మరి ఇక్కడుండి పరిచర్య పాలిభాగస్తురాలైన మరి ఎప్సిబాకి ఈ అన్ని కూడా చక్కగా అరేంజ్మెంట్ చేసిన బిడ్డలకు, మరి వంట విషయంలో కూడా సహకారం అందించిన సహోదరులకు, మరి మైక్ సిస్టమ్ కానీ ఆటో విషయంలో కానీ సహాయపడిన వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు. మరి ఆహ్వానం మేరకు పలు గ్రామాల్లో నుంచి, శ్రీరాంపేట నుంచి, కూడేరు నుంచి, మొదలాపురం నుంచి, కొరకోడు నుంచి, పలు గ్రామాల్లో నుంచి ఇచ్చేసిన మీ అందరూ కూడా దేవాతి దేవుడు ఇచ్చిన మంచి కృపని నేను నమ్ముతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు గత గీతం పాడి నాట్యం చేసి నిన్ను భజించెదము, నిన్ను భజించెదము. ఓ సన్న జయం, చేతులు పైకెత్తి, ఓ సన్న జయం జయం, స్తుతించెదము, కీర్తించెదము, ఆరాధించెదము. గీతం పాడి నాట్యము చేసి నిన్ను భజించెదను, స్తుతించెదను, కీర్తించెదను, ఆరాధించెదము. గీతం పాడి నాట్యము చేసి, ఓ సన్న జయం జయం, ఓ సన్న జయం జయం, స్తుతించెదము, కీర్తించెదము, ఆరాధించెదము. గీతం పాడి నాట్యము చేసి, ఆశ్చర్యకరుడవు నీవే, ఆలోచన కర్తవు నీవే, కొట్టాలి. ఆశ్చర్యకరుడవు నీవే, ఆలోచన కర్తవు నీవే, బలవంతుడవు, నిజమైన రుజువైన తరములు మారిన, యుగములు మారిన, మారని వాడవయా. నింగి నేల ఐక్యమైన మారని వాడవయా. తరములు మారిన, యుగములు మారి, మారని వాడవయా. నింగి నేల ఐక్యమైన మారని వాడవయా. ఓ సన్న, అందరూ ఓ సన్న జయం జయం, స్తుతించెదము, కీర్తించెదము, ఆరాధించెదము. గీతం పాడి నాట్యము చేసి, స్తుతించెదము, కీర్తించెదము, ఆరాధించెదము. గీతం పాడి నాట్యము చేసి, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంచి వాక్యం మనం చదువుకున్నాం. చాలా ప్రశస్తమైన వాక్యము, శ్రేష్టమైన వాక్యము చదువుకున్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఈ వాక్యము ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని పంచిపెట్టే వాక్యం. సంఘాన్ని, అనేకమైన కుటుంబాలను ప్రభావితం చేసింది, ప్రపంచాన్ని కదిలించింది. ప్రపంచాన్ని మొత్తానికి ఈ వాక్యము చాలా ఆశీర్వాదకరంగా మార్చబడిపోయింది. కాబట్టి అటువంటి వాక్యము ఈరోజు మనం చదువుకోవడానికి దేవాది దేవుడు కృప చూపించాడు. ప్రభునందు పిల్లరా, మరి నిన్నటితోనే క్రిస్మస్ అయిపోయింది కదా, మళ్ళీ ఈరోజు ఏందని చెప్పేసి చాలా మంది అనుకుంటా ఉంటారు. నిన్నటితోనే క్రిస్మస్ అంతా అయిపోయింది కదా, మరలా ఈరోజు ఏంటి, ఇదేంటి క్రిస్మస్ అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. ప్రభునందు పిల్లరా,
దేవుడు పుట్టి ఉన్నాడు కాబట్టి ప్రతిరోజు మన క్రిస్మస్ పండగే. హల్లెలూయా. ప్రతిరోజు క్రిస్మస్ పండగే ఇలా ఉంటుంది. అయితే బిజీ షెడ్యూల్ వల్ల కొన్ని గ్రామాల్లో పెట్టుకుంటా వస్తుంటే మరి ఈ సంవత్సరము ఈ బిడ్డలు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈరోజు ఏర్పాటు చేసుకొని ఉన్నారు. మరి సంఘ బిడ్డలు కానీ లేకపోతే మరి గ్రామస్తులు కానీ పిల్లలు కానీ అందరూ కలిసి స్థానికంగా ఉన్న బిడ్డ కానీ ఈ కార్యక్రమాన్ని చేయాలని వారు ఆశిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇలాగే మరి 26వ తారీఖున ఇక్కడ ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారు. పోయిన సంవత్సరం వాళ్ళకున్న పరిస్థితులు బట్టి వారికున్న ఎదురైన పరిణామాలు బట్టి భయంకరమైన దెబ్బలండి అవి. కోలుకోలేని దెబ్బ పోయిన సంవత్సరం జరిగింది వారి జీవితంలో. అటువంటి దెబ్బలో నుంచి చిన్న అపాయం లేకుండా, ఏమండి, చిన్న కేసు లేకుండా, చిన్న సమస్య లేకుండా, ఏమండి, ఏ ఆటోకైతే యాక్సిడెంట్ అయిందో ఆ ఆటో వచ్చింది. వాళ్ళ అమ్మగారికి కాకపోతే ఇద్దరు ప్రభునందు నిద్రించారు. మరి చాలా ఘోరమైన ప్రమాదం. కానీ దేవుడు దాని నుంచి బతికించుకొని కాపాడుకొని ఈరోజు వాళ్ళని సజీవమైన లెక్కలో ఉంచిన దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు పిల్లరా, అందుకని ఈరోజు సంతోషంగా అందరిని పిలుచుకొని ఈ పండగ వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు. చాలా ఖర్చుతో కూడింది కాబట్టి అయినప్పటికీ కూడా ప్రభులో ఎంత ఖర్చు పెట్టినా అదేం కాదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు కోసం ఎంత ఖర్చు పెట్టినా ఏం కాదు. చాలాసార్లు మనం ఎవరికెవరికో ఖర్చు పెడతాము, వాళ్ళు పట్టించుకోరు. మీకోసం మేము చాలా ఖర్చు పెట్టామని అంటారు కానీ వాళ్ళు మనల్ని పట్టించుకోకపోవచ్చు. కానీ ప్రభు కోసం నువ్వు పెట్టిన ప్రతి ఖర్చు, ప్రతి రూపాయి దేవాది దేవుడు ఆయన యొక్క క్రీస్తు యొక్క మహదైశ్వర్యంలో వారికి అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని వాళ్ళు సంతోషంగా ఏర్పాటు చేసుకున్న దాన్ని బట్టి నేను చాలా సంతోషించాను. మంచిది. లేఖనాల్లో నుంచి కొన్ని మాటలు విందాం ప్రియులారా. లేఖనాలను బట్టి ఇదిగో దేవదూత వచ్చి మాట్లాడుతున్న మాట. ఇదిగో గొర్రెల కాపరులతో మాట్లాడుతుంది. దేవదూత వచ్చింది. దేవుని యొక్క సమూహములో ఉండే దూత వచ్చింది. దేవుని దగ్గర అతి సమీపంగా ఉండే దేవుని యొక్క దూత వచ్చింది. ఆ యొక్క పరలోకములో నుంచి దేవుని దూత భూమి మీదకి వచ్చి గొర్రెల కాపరులు ఆ రాత్రి వాళ్ళు పొలములో ఉండి వారి మందలు కాసుకుంటుంటే ఆ పొలము దగ్గర ఉన్న ఆ మందల్లో కాసుకుంటున్న గొర్రెల కాపరుల దగ్గరికి దేవాతి దూత అక్కడికి దిగింది. వాళ్ళు ఫస్ట్ భయపడ్డారు. మీరు బైబిల్లో చూసినట్లయితే ఆ దూత రావడంతోనే వాళ్ళకి భయం వేసిందని బైబిల్ చెప్తా ఉంది. చూడండి 9వ వచనం. ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. కొద్ది కాదు భయపడింది, చాలా భయంతో ఉన్నారు వాళ్ళు. ఏంటి వెలుగేంటి, ఒక్కసారిగా అకస్మాత్తుగా ఎందుకు వచ్చింది అని భయపడిపోయారు. ఏదన్నా ఇప్పుడు అకస్మాత్తుగా ఏదన్నా జరిగితే ఎవరికైనా భయంగానే ఉంటుంది. అకస్మాత్తుగా ఒక వెలుగు అనేది దగ్గరకు వచ్చితే భయం వేసింది. అమ్మో ఏంటి వెలుగు అని చెప్పేసి. కాబట్టి వాళ్ళు చీకట్లో ఉన్నారు. వాస్తవంగా గొర్రెలు కాసుకునే వాళ్ళు ఎక్కడో పొలములో ఉంటారు. పొలములో చీకట్లో ఉన్నారు వాళ్ళు. ఆ చీకట్లో పొలములో ఉన్న ఆ టైంలో అందరు నిద్రపోతూ ఉండొచ్చు. వాస్తవంగా మేలుకూగుండేది ఎవరంటే గొర్రెల కాపరులేనండి. దాదాపుగా ఒక 10 మంది గొర్రెలు కాసుకుంటున్నారు అనుకో కలిసి. వాళ్ళల్లో 8 మంది నిద్రపోతే ఒక 2 మెలకుగానే ఉంటారు. లేకపోతే ఒక 5 కలిసి కాసుకుంటే వాళ్ళల్లో 4 నిద్రపోతే ఒక్కళ్ళన్నా మెలకుగా ఉంటారు. లేకపోతే గంటల ప్రకారంగా పెట్టుకుంటారు. గంటల ప్రకారంగా కొన్ని గంటల దాకా నువ్వు ఉండు, తర్వాత నేనుంటానని చెప్పేసి వాళ్ళు అలాగనే ఉండొచ్చు. సరే, ఏదేమైనప్పటికీ కూడా దేవుని దూత వెళ్ళిపోయి ఎవరి దగ్గరికి వెళ్ళిపోయిందంటే గొర్రెల కాపురుల దగ్గరికి వెళ్ళిపోయింది. గొర్రెల కాపురుల దగ్గరికి వెళ్ళిపోయి ఇదిగో అనగానే వాళ్ళు ఒక్కసారి ఆశ్చర్యమైపోయారు. ఎవరు ఏంటి అని చెప్పేసి ఆశ్చర్యం కలిగింది. అయితే యేసు ప్రభువారు పేరులోనే ఉంది ఆశ్చర్యకరుడు. ఆయన పేరులోనే ఉంది ఆశ్చర్యకరుడని. ఏ కార్యక్రమం జరిగినా ఆశ్చర్యంగానే ఉంటుంది ఆయనది. ఏ పని జరిగినా ఆశ్చర్యంగానే ఉంటుంది అది. మన ఇంట్లో విషయంలో కానీ, మన జీవితంలో విషయంలో కానీ, లేకపోతే వ్యక్తిగతంగా కానీ అది ఆశ్చర్యంగా ఉంటుంది. వాస్తవంగా వీళ్ళకి జరిగిన యాక్సిడెంట్ లో ఇది చాలా ఆశ్చర్యం.
ఎందుకు ఆశ్చర్యం ఏంటంటే కనీసం వాళ్ళకి చాలా శిక్ష కానీ, సమస్యలు కానీ, లేకపోతే డబ్బు పూర్వకం కానీ ఎన్నో రకాలుగా నష్టపోవాలి, ఏం జరగదు. కానీ ఆశ్చర్య రీతిగా అన్ని కోణాల్లో దేవుడు బయటికి తీసుకొచ్చాడు వాళ్ళని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఆయన పేరే ఆశ్చర్యకరుడు. కాబట్టి ఎవరి జీవితంలో అయినా యేసు ప్రభు వారు ఎంట్రెన్స్ అయితే వాళ్ళ జీవితాల్లో ఆశ్చర్యమైన కార్యక్రమాలు జరగటం ప్రారంభమవుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆశ్చర్యమైన కార్యక్రమాలు జరుగుతాయి, ఆశ్చర్యమైన కార్యక్రమాలు ప్రారంభం ఉండిద్ది ప్రియులారా. కాబట్టి వీళ్ళు దేవదూతలు ఆశ్చర్యపడిపోయారు, గొర్రెల కాపురులు ఆశ్చర్యపడిపోయి భయపడిపోయి ఉన్నారు. అప్పుడు దేవదూత అంటుంది, ఇదిగో అంటే అక్కడ ఉన్న వాళ్ళతో చెబుతుంది, ఇదిగో అందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేస్తున్నా. చూసారా, ప్రపంచానికి కలగబోయే సువార్తమానము ఎవరి దగ్గరికి వెళ్ళిపోయిందంటే గొర్రెల కాపురుల దగ్గరికి వెళ్ళిపోయింది. నేను ఒకసారి గుంటూరు దగ్గర వాక్యం అందించడానికి పోతే వారంతా గొర్రెలు కాసుకునేవాళ్ళు. వాళ్ళకు ఒక మందిరం ఉంది, పెద్ద మందిరం ఉంది. వాళ్ళ దగ్గర వాళ్ళు అంటారు, సార్ యేసు ప్రభు ఎవరు దేవుడు అనుకుంటున్నావు సార్? మా దేవుడు సార్. ఎందుకని బ్రదర్ అంటే ఫస్ట్ మాకే కనపడింది బ్రదర్ సార్, మీకు తెలియదేమో. నిజమేనయ్యా, బైబిల్ చదువుతుంటే అర్థమవుతుంది నాకు కూడా. ఫస్ట్ మా వాళ్ళకే కనపడింది కాబట్టి మా దేవుడే సార్ అంటారు వాళ్ళు. నిజమేనయ్యా, నువ్వు ఈ రకంగా చాలా మంది వాళ్ళ దేవుడు వీళ్ళ దేవుడు అనుకో. నిజంగా ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళకే దేవుడు గొప్ప కార్యం చేసేవాడిగా ఉన్నాడు. ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన వార్త నేను మీకు తెలియజేస్తున్నా. వాళ్ళకి ఆశ్చర్యం అయిపోయింది, ఏందో ఈ వార్తని. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణం అని ఉంది. దావీదు ఆ పట్టణాన్ని కట్టినాడు కాబట్టి దావీదు పట్టణం అంటారు, దావీదు పురం అంటారు, దావీదు పట్టణం అంటారు. సో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇంకా ఆనవాలు చెప్తుంది, ఇదిగో మీకు ఆనవాలు కూడా ఇట్లా చూపిస్తున్నాను. ఏంటి ఆనవాలు? చదవండి. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉంట మీరు చూస్తారు. అది ఆశ్చర్యం. మీకు ఆనవాలు ఏంటంటే మీరు అన్నిళ్ళు తిరగాల్సిన పని లేదు. అన్నిళ్ళు తిరిగి ఏ ఇంట్లో పుట్టాడు అని అడగాల్సిన పని లేదు. ఒక తొట్టి ఉండిద్ది, ఒక తొట్టి దగ్గర శిశువును పండబెడతారు. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళండి, ఆ శిశువును చూడటానికి అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి చెప్పింది పిల్లరా. అప్పుడు గొర్రెల కాపర్లు జరిగిందేదో వెంటనే, నిజంగా నువ్వు నేనైతే ఆలస్యం చేస్తామేమో నాకు తెలియదు, వాళ్ళు వెంటనే స్పాట్ ఆ టైంలో చెప్పిన వెంటనే వారు గొర్రెలు విడిచిపెట్టి అక్కడ పెట్టి ఏమండి ప్రయాణం కట్టారంటండి. ఇదిగో దేవదూత మనకు చెప్పింది కదా, మనకు చెప్పిన వెంటనే మనం వెళ్దామని చెప్పేసి ఆ గొర్రెల కాపురులు అప్పటికప్పుడికే ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నారంట. కాలినడకనే ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నారు. ఆ చలిలో కానీ ఆ చీకట్లో కానీ వాళ్ళు ప్రయాణం చేసి వెళ్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏ దూత అయితే వర్తమానం చెప్పిందో అదే ప్రకారంగా చదవండి. దూత చెప్పిన ప్రకారంగా, అక్కడ కాదు, ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. చూడండి 15. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకముకు వెళ్ళిన తర్వాత గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేసి ఉన్నాడు గనుక మనం బెత్లెహేముకు వెళ్ళి చూతుము రండని ఒకనితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి, ఆలస్యం లేదు. ప్రభు పానికి ఎప్పుడు కూడా మనం ఆలస్యం చేయకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. త్వరగా వెళ్ళి, ఎప్పుడైతే నువ్వు త్వరగా వెళ్ళటం ప్రారంభం చేస్తావో నీ జీవితంలో కూడా త్వరగా కార్యక్రమాలు జరుగుతాయి. త్వరగా అనే పదం చాలా చాలా విలువైన పదం. నేను అందుకే
ఎక్కడైనా మీటింగ్స్ కానీ ఏదైనా ఉంటే టైం ఉంది కదా బ్రదర్ అంటారు చాలా మంది. సాయంత్రం కదా బ్రదర్ టైం అని అంటారు. కానీ మీటింగ్ ఏర్పాటు చేసుకునే వాళ్ళకి సాయంకాలం అనే పదం రాకూడదు. నీకు చీకటితోని 4 గంటలకు లేసే అనుభవంతో వెళ్ళి త్వరగా ఆ పనులు ప్రారంభించేయాలి, త్వరగా చూసుకోవాలి. ఎందుకంటే నువ్వు త్వరగా సిద్ధపడి అక్కడికి వెళ్ళావంటే అన్ని పనులు సక్రంగా చేసుకోగలుగుతావు. లేదనుకున్నాం అనుకో, ఆలస్యం అయిపోయిందనుకో, హడావుడిగా అది ఎక్కడ పెట్టాలో ఇది ఎక్కడ పెట్టాలో, అది చేయాలో ఇది చేయాలో ఏ చేయాలో, టైం అయిపోతుంది, హడావుడి 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 అంత అయిపోతుంది. అందుకని హడావుడిగా ఉండకూడదు, త్వరగా వెళ్ళే అనుభవంలోకి మనం వెళ్ళాలి. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడు వెళ్తారు? పబ్లిక్ ఎగ్జామ్ రాసేటప్పుడు త్వరగా వెళ్తూ ఉంటారు, సిద్ధపడుతూ ఉంటారు. 4కే రెడీ అయిపోయి స్నానం చేసుకొని ఇదిగో వెళ్ళిపోవాలని చెప్పేసి, అది సిద్ధపాటు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగూ త్వరగా వెళ్ళినప్పుడు నువ్వు అన్ని విషయాల్లో, నేను ఎంసెట్ రాసేటప్పుడు జస్ట్ బస్సు దిగానండి, బస్సు దిగటం ఆలస్యము, గేట్ వేసేసారు వాళ్ళు. సార్ నేను ఎగ్జామ్ రాయాలి వెళ్తున్నాం అంటే, టైం తెలీదా నీకు అన్నారండి. నీకు టైం తెలీదా అని చెప్పేసి అన్నారండి. ప్లీజ్ సార్ అని చెప్పేసి అంటే, అప్పుడు లోపల ఇంకొక ఆయన సరే త్వరగా పంపించని ఆయన ఇస్తే సిగ్నల్ ఈయన ఒప్పుకున్నాడు. అప్పుడు గేట్ తీసేసి నన్ను లోపల పంపించారు. లోపల పోగల పేపర్ ఇచ్చాయన, టైం తెలీదా నీకు ఆయన కూడా అన్నాడు. పేపర్ ఇచ్చాయన కూడా టైం తెలీదా నీకు అంటున్నాడు ఆయన. గేటు కాడ టైం తెలీదా నీకు అన్నాడు. సరే అంటే అన్నారులే అని చెప్పేసి, మన పని వచ్చిన పని ఏంది రాయటం కదా, అందుకని చెప్పేసి సరేలే అని చెప్పేసి నేను అలాగూ వాళ్ళు స్టార్ట్ చేశారు కూడా రాయటం. నేను ఏళ్ళకే అంటే ఒక్క నిమిషము విలువ ఎప్పుడు తెలిసిద్దంటే, ఆ ట్రైన్ ఎక్కేటప్పుడు, గుంటూరు నుంచి వచ్చేటప్పుడు మాకు నిమిషం విలువ భలే తెలిసిద్దండి. ఎందుకంటే ఒక్కసారి ట్రైన్ వెళ్ళిపోతే అప్పుడు పడే కష్టాలు మామూలుగా ఉండవు. అలాగే త్వరగా అనే పదం చాలా చాలా విలువైన. సందర్భం వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను. మీరు ఏదైనా ఒక పని అనుకుంటే అది త్వరగా చేయడానికి ప్రారంభం చేయండి. మరి ముఖ్యంగా దేవుని పని అయితే ఇంకా త్వరగా సిద్ధపడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. త్వరగా బయలుదేరారు, వచ్చేసి ఇప్పుడు మీరు చూసినట్లయితే ఏం జరిగిందండి? ఏం జరిగింది ఇక్కడ? మరియను యేసోబును తొట్టిలో పనుకొని ఉన్న శిశువును వారు చూచి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి. ఏ మాటలైతే దేవదూత చెప్పిందో, ఏ మాటలైతే దేవదూత పలికిందో చెప్పిన ప్రకారముగా చూస్తే సేమ్ అలాగే ఉంది. శిశువు తొట్టిలో ఉన్నాడు. ఏమండి? శిశువు తొట్టిలో పరుండు పెట్టబడి ఉన్నాడు. మరియ ఉంది, యేసోబు ఉన్నారు. ఏ దేవదూత అయితే చెప్పిందో అలాగూ ఉన్నది ఉన్నట్టుగా చూశారు. వచ్చేసి నిజంగా అప్పుడు ప్రచురం చేస్తున్నారు. అంటే అమ్మా దేవదూత మాకు చెప్పిన వాస్తవంగా ఈయనే గొప్ప శిశువుడు, గొప్ప రక్షకుడు ఈయనే అని చెప్పేసి వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సంతోషం వ్యక్తం చేస్తుంటే అక్కడ ఉంది ఎవరెవరు? మరియా, యేసోబు. ఇంకెవరు లేరు, వాళ్ళిద్దరే. మరియా, యేసోబు వాళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళు ప్రచురం చేస్తూ ఉంటే, వీళ్ళు మాట్లాడుతూ ఉంటే, వీళ్ళు చెప్తా ఉంటే, వాళ్ళిద్దరు వింటా ఉంటే మరియమ్మంట వారి మాటలన్నీ తమ హృదయములో తలబోసుకొనెను. ప్రైజ్ ది లార్డ్. నిజంగా ఇంత గొప్ప రక్షకుడు నేను కన్నానా, ఇంత గొప్ప రక్షకుడు నా గర్భంలో నుంచి వచ్చాడా అని వాళ్ళు అంటా ఉంటే సంతోషపడతా ఉంది. ఎవరైనా మన పిల్లల గురించి మన దగ్గర వచ్చి పొగుడుతా ఉంటే, చెప్తా ఉంటే నీకేమేసింది చెప్పండి? సంతోషం. ఎవరైనా అమ్మా మీ పిల్లలు నిజంగా మంచి పిల్లలమ్మా, నీ కూతురు చాలా మంచిది, నీ కొడుకు చాలా మంచివాడు, మా ఓడి చింటుగాడు చాలా మంచివాడు అంటే వాళ్ళ అమ్మ మురిసిపోయింది. ఏమనాలి? ఆ మంచి అనే పదము వచ్చిందంటే వాళ్ళకి ఏమనిపించింది?
సంతోషం. నిజమైన అంటే మనల్ని మనం మెచ్చుకోవటం కాదు, వేరే వాళ్ళు వచ్చి మన దగ్గర పొగుడుతున్నా, వేరే వాళ్ళు వచ్చి మన దగ్గర ఆ మాటలు ప్రచురిస్తుంటే ప్రతి కన్న తల్లికి తండ్రికి గొప్ప ఆనందం కలిగిద్ది. అలాగే మరియమ్మ వాళ్ళు అంటా ఉంటే ఆ మాటలన్నీ తన హృదయంలో తలబోసుకుంటుందంట. తన మాటలు హృదయంలో తలబోసుకుంటుందంట. ప్రభునందు ప్రియులారా, ఆమె ఎంత సంతోషపడుతుందో, ఎంత ఆనందపడుతూ ఉందో. కనుక ఈ లోక రక్షకుడు నేను కన్నానా? ఎవరిని కన్నాడు? ఎవరిని కన్నామే? లోక రక్షకుడిని, గొప్ప రక్షకుడు నేను కన్నానా? ఇంత గొప్ప రక్షకుడికి నేను జన్మనిచ్చానా అనే సంతోషం, ఆనందం కలుగుతా ఉంది. ఇంతకీ పుట్టినాయన పేరేం పేరు? లోక రక్షకుడు. అందరు చెప్పండి, ఏం పేరు? లోక రక్షకుడు. రక్షకుడు అనే పదం ఉంటుంది. యోహాను రాసిన సువార్తలో లోక రక్షకుడు అనే పదం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను రాసిన సువార్తలో 4వ అధ్యాయం అనుకుంటా, గమనించండి. ఆయన రక్షకుడు కాదు, ఇంకొక అద్భుతమైన పదం అక్కడ ఉంటుంది. చదవని తీసిన వారు ఎన్నో వచనం? 4:42. వెరీ గుడ్. 4:42 యోహాను రాసిన సువార్తలో ఉంటుంది. మా మటుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని. మీకు చేతులు చలనం ఉంటే చప్పట్లన కొట్టాలి కదా. ఉంటే కొట్టండిలే, లేకపోతే వద్దులే. ఎందుకు లేదు, చలనం లేని వాళ్ళు వద్దు. ఈయన నిజంగా లోక రక్షకుడు. లోక రక్షకుడు, మామూలు రక్షకుడు కాదు. మండలానికి రక్షక భటులని ఉంటారు, వాళ్ళు మండల పరిధిలోనే ఉంటారు. వాళ్ళు జిల్లాకి రక్షక భటులు ఉంటారు, వాళ్ళు జిల్లా పరిధిలో ఉంటారు. ఏపీ మొత్తానికి రక్షక భటులు ఉంటారు, వాళ్ళు ఏపీ చూసుకుంటారు. తెలంగాణకి వేరు, స్టేట్ వేరు, కంట్రీ వేరు. కానీ ఈయన ప్రపంచానికి రక్షకుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని రక్షకుడని దేవదూతలంటే ఇక్కడ ప్రజలంటారు ఈయన నిజంగా లోక రక్షకుడు. అందుకే అపోస్తుల కార్యములు, ఈ రక్షకుడిని నువ్వు అంగీకరిస్తే, అపోస్తుల కార్యములు చూడండి 4వ అధ్యాయం 12వ వచనం ప్రకారంగా, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనంలో, మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామము వలనే మనకు రక్షణ కలుగుతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ తండ్రి నామానికి మేము తెచ్చుకుందాం. నెక్స్ట్ చదవాలి. ఆకాశము కింద ఈయబడిన మనుషులలో ఈయబడిన ఏ నామమున రక్షణ పొందలేము, ప్రభు అయిన యేసు క్రీస్తు వారిలోనే రక్షణ పొందగలము. మనుషులలో ఈయబడిన ఏ నామములో కూడా, అన్ని నామాలు ఉన్నాయి. నా పేరు ఒకప్పుడు నాగరాజు, ఇప్పుడేమో సువర్ణరాజు. నా నామంలో ఏమీ రక్షణ లేదు. మీరు కూడా ఒక అమ్మ కుంటమ్మ ఉండుద్ది, ఉండిద్దా? కుల్లాయమ్మ ఉండుద్ది, కుల్లాయమ్మ. తర్వాత రకరకాల ఆయమ్మ ఉంటాయి. ఈరోజు మార్చబడే మీ నామంలో కూడా రక్షణ లేదు. ప్రపంచంలో ఈబడిన ఏ నామములో రక్షణ లేదని చెప్పేసి వాక్యం చెబుతుంది. భూమి మీద ఇవ్వబడిన మరి ఎవరి నామములో రక్షణ ఉందంటే యేసు నామములో రక్షణ ఉన్నది. ఆయన లోక రక్షకుడని ఒక చోట ఉంటే, అపోస్తుల కార్యములో ఏమని రక్షణ అంటే ఈ నామములోనే రక్షణ, ఈ నామములోనే నీకు సెక్యూరిటీ, ఈ నామములోనే నీకు సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉన్నది యేసు నామములో. ప్రైజ్ ది లార్డ్. ఆయన నామములో నీకు రక్షణ ఉన్నది, ఆయన నామములో నీకు సెక్యూరిటీ ఉంది, ఆయన నామములో నీకు భద్రత ఉంది. ఆయన నామములో, యేసు నామం పాడతాం కదా, యేసు నామము సాతాను శక్తుల్. యేసు నామములో గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. యేసు నామములో శక్తి ఉన్నది, యేసు నామములో గొప్ప విజయం ఉన్నది పిల్లలు. అందుకని ఈయన రక్షకుడు. ఈ రక్షకుడిని
నువ్వు నేను తెలుసుకోవడానికే ఈ భూమి మీదకి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మత్తయి రాసిన సువార్త 1:21 కూడా మరి ఇదే మాటను ప్రస్తావిస్తూ, మత్తయి రాసిన సువార్త 1:21 చదవండి. ఆయన ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపాల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అను పేరు పెట్టదు. తన ప్రజలను వారి పాపాల నుండి ఆయనే రక్షించును గనుక. ఎవరైనా రక్షకుడు అంటే ఏం చేయాలా? రక్షించాల. రక్షకుడు అంటే రక్షణలోకి నడిపించే వ్యక్తి, రక్షణ ఇచ్చేవాడు. కాబట్టి ఏ నామములో రక్షణ లేదని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ అంటాడు, తన ప్రజలను వారి పాపాల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఏం పేరు పెడతారు? యేసు. యేసు అంటే రక్షకుడు. రక్షకుండు దయించినాడంట మన కొరకు పరమ రక్షకుండు దయించినాడంట. దావీదు ధన్యుడు జన్మించినాడు, ధన్యుడు జన్మించినాడు. చాలు. ఆయన పేరు రక్షకుడు అండి. ఆయన రక్షణ ఇచ్చినవాడు. కాబట్టి ఆ రక్షకుడిని నువ్వు నేను కలిగి ఉండాలి. గొర్రెల కాపర్లు రక్షకుడు. అందుకే ప్రజలందరికీ కలగబోయే విషయం సువార్త ఇది. ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన వార్త ఇది. ఒకళ్ళకి కాదు. ఇదేదో చాలా మంది ఇది క్రిస్టియన్స్ అంటారు. క్రిస్టియన్స్ దేవుడు అండి ఈయన. క్రిస్టియన్స్ అంటే రెండు అర్థాలు వస్తాయి. నెంబర్ 1, క్రిస్టియన్స్ క్రైస్తవులు అంటే మారినవాడు. రెండోది మార్పు చెంది అనేక మందిని మార్చేవాడు. ఇంకంతేనండి. మారాడు. క్రైస్తవుడు అంటే ఏమయ్యాడు? మతం మారలా, అదే మతం. కులం మారలా, అదే కులం. మరి ఏం మారింది? బుద్ధి మారింది. ప్రైజ్ లార్డ్. బ్రతుకు మారింది, జీవితం మారింది, లైఫ్ స్టైల్ మారింది, విధానం మారింది. అది మార్పు అంటే. అంతేగాని చాలా మంది క్రైస్తవ మతం అని చెప్పేసి ఈరోజు చాలా మంది ఆ పేరు అంటున్నారు. ఇది క్రైస్తవుల పండుగ. కరెక్టే, వాళ్ళు చెప్పింది కరెక్టే. మారినోళ్ళ పండగ. ప్రైజ్ లార్డ్. మార్పు చెందారు వీళ్ళు. మారి ప్రభు బిడ్డలుగా మారేసి ప్రభులో ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసుకుంటున్నారు ఈ పండగ. ప్రభునందు ప్రియులారా, ఈ మార్పు అనేది దేవుడు ఇచ్చిన గొప్ప కార్యం. నీకు నాకు అద్భుతంగా ఇచ్చాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు కదా, మీ అందరికి మైక్ ఇచ్చి మీరు ఎలా మారారో చెప్పమంటే ఒక్కొక్కరికి ఒక పుస్తకం రాయొచ్చు. ఒకప్పుడు నేను ఇలాగున్నాను, ఒకప్పుడు నేను ఇలా ఉన్నాను, మేము ఇలా చేశాం. మొన్న కొరకోడికి ఒక ఆయన వచ్చాడు, మేము పద్మశాలీలం దేవుని నమ్ముకున్నామని. మరి కూడేరికి ఒక ఆయన వచ్చాడు, మేము సెట్టులో వ్యాపారం చేసేవాళ్ళం ప్రభువుని నమ్ముకున్నామని. కేవలం శెట్టి అని చెప్పుకోవడానికి కానీ, పద్మశాలి అని చెప్పుకోవడానికి కానీ, రెడ్డి అని చెప్పుకోవడానికి కానీ, లేకపోతే కమ్మ బోయ ఏదేదో చెప్పుకోవడానికి మనము జస్ట్ ప్రజల కోసం చెప్పుకోవడం కోసమే, కానీ అదేమి ఉపయోగపడదు. మన ప్రభువు రక్షకుడుగా ఉదయించాడు కాబట్టి మనము మార్పు చెంది దేవుని బిడ్డలమైన. దేవునికి స్తోత్రం కలుగును గాక. కులము ప్రభువుకు అవసరం లే. నీ కులముతో ఆయనకి సంబంధం లేదు. నీ కులముతో ఎటువంటి సంబంధము దేవుడు లేదు. ప్రభు ఒకటే అడుగుతున్నాడు, నీ మనసు బాగు పెట్టుకుంటావా? నీ మనసులో నేను రావాలనుకుంటున్నాను, నేను వస్తే నీ మనసు మారుస్తానని చెప్పేసి అంటున్నాడు రక్షకుడు. అందుకే భూమి మీద వీయబడిన ఏ నామములో రక్షణ లేదు. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఏముంది చెప్పండి? రక్షణ. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక చివరిలో ఉంటుంది. దయచేసి చూడండి, 4వ అధ్యాయము 4వ వచనం. మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు
గొప్పవాడు. అందరు చప్పట్లు కొడుతూ తండ్రి నామాన్ని మేము తెచ్చుకుందాం. గొప్ప దేవునికి అట్నే కొట్టేది. బాగా కొట్టారే. మీలో ఉన్నవాడు గొప్ప దేవుడు అనండి. ప్రార్థన చేసినప్పుడు ప్రభువా నువ్వు గొప్ప దేవుడు పోయి అంటారు. కళ్ళు మూసుకొని అయ్యా నువ్వు గొప్ప దేవుడు పోయి అంటారు. నువ్వు అలా పలకటం మంచిదే, తప్పేం కాదు. వాక్యం చెబుతుంది నీలో ఉన్నవాడు గొప్పవాడు. నాలో ఉన్నవాడు, అందరూ చెప్పండి, నాలో ఉన్నవాడు. నాలో ఉన్నాడని అంటున్నాడా, లేకపోతే ఇదిగో ఈ స్థలం గొప్ప స్థలం అంటున్నాడా? స్థలం గురించి ఎక్కడ మాట్లాడట్లా. స్థలం గురించి కాదు. కొంతమంది ఇప్పుడు యెరూషలేముకి ఏం పేరు పెట్టారంటే హోలీ ల్యాండ్, పరిశుద్ధ భూమి అని అంటే. ఆయన పుట్టాడని అక్కడ ఒకవేళ ఆ పేరు అట్ట పెట్టారేమో కానీ అసలు హోలీ ల్యాండ్ అవసరం లేదు. నీ హృదయమే దేవుని యొక్క హోలీ ల్యాండ్. ప్రైజ్ లార్డ్. అర్థమైందా? నీలో ఉన్నాడు గొప్పోడు. ఇంకెక్కడికెక్కడికో నువ్వు పోవాల్సిన పని లేదు. నీవు ఛానల్ లెక్క తిరగాల్సిన పని లేదు. నీలోనే గొప్ప దేవుడు ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేసుకుంటే ఆ గొప్ప దేవుడు నీ దగ్గరే ఉంటాడు. ఆయన నీలో ఉన్నవాడు గొప్పవాడు. చాలా చోట్ల అక్కడ ఉన్నాడేమో ఇక్కడ ఉన్నాడేమో పరిగెత్తున్నారు. నో, నీలో ఉన్నవాడు గొప్పవాడు. లోకములో ఉన్నవాడి కంటే ఆయన గొప్పవాడు. ఆయన పేరేం పేరు చెప్పండి? రక్షకుడు, రక్షించేవాడు. నిన్ను నన్ను మనందరినీ రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన రక్షకుడండి. ఆయన చాలా మందిని రక్షిస్తున్నాడు. ఈరోజు చాలా మంది ప్రభు వైపు చూస్తున్నారు, అన్ని జాతులు. అందుకే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనములో చదవాలి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనం ఎంత అద్భుతమైన మాట ఉండదండి. గట్టి చదవాలి. అపోస్తుల కార్యములు 10. యేసు క్రీస్తు, అందరు చెప్పండి, అందరికీ ప్రభువు. ప్రభువు అనే మాట ఎప్పుడు ఎవరికి వాడతారు చెప్పండి? ప్రభువు అనే మాట రాజుకు ఉపయోగిస్తారు. ఎవరికి? అందరి బట్టి కాదు. రాజును పిలిచేటప్పుడు ప్రభువు అని పిలవాలి. ప్రభువు ఆజ్ఞ అనాలి. ఆయన ఏదైనా సెలవిస్తే ప్రభువు ఆజ్ఞ అనాలి. ఆయన పిలవగానే ప్రభువు ఆజ్ఞ అనాలి. ఒక రాజు పిలిచాడంటే ఒక రాజుకు వచ్చే పదం ఏంటంటే ప్రభువు. శేఖర కన వినపట్లేదా? ప్రభువు. కాబట్టి ఈ ప్రభువు అనే మాట బైబిల్లో మీరు గమనించినట్లయితే లూకా రాసిన సువార్త 1:43లో, లూకా రాసిన సువార్త 1:43, నా ప్రభు తల్లి. ఎవరు తల్లి? నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించును. ఎలిజబెత్ ఎంత చక్కగా మాట్లాడుతుంది. తల్లి మరియా అనలా, తల్లి మరియా అనలా. ఈ శేఖర నిద్రపోయిండా? కొట్టాయా ఇది? వాటిని కొట్టు అర్థంలా నువ్వు. నా ప్రభు తల్లి. ఎవరు తల్లి? నా ప్రభు తల్లి అని అంటే ఎందుకు ఈ పదం వాడిందంటే ఆయన ప్రభు లోపల ఉన్నాడు, తల్లి వచ్చింది. తల్లి రాగానే నాయన వాళ్ళు అట్లా కొట్టాయా, లేచి కూర్చోబాకు, నువ్వే కుక్కలు పెంచుతట్టుండు, కొట్టటు అల్లరి చేస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రభు తల్లి. అందరు చెప్పండి, ఎవరు తల్లి అంట? ఇప్పుడు నా ప్రభు. ప్రభు నీ ప్రభు అండి. ప్రభు మన ప్రభు అండి. ఆయన ప్రభు కాబట్టి ఆయన లోక రక్షకుడు. ఇందాకేమంటే యేసుక్రీస్తు వారు అందరికీ, ఒకరికి కాదు, అందరికీ ప్రభు, అందరికీ రాజు, అందరికీ రాజు అయి ఉన్నాడు. 1-2 వచనాలు చెప్పి నేను ముగింపులోకి వస్తాను. దయచేసి చూడండి పిల్లరా. అపోస్తుల కార్యములు 2:36లో మీరు చూసినట్లయితే
అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 36వ వచనం. ప్రభువుగాను క్రీస్తుగాను ఆయన ఇదిగో ప్రభువుగా నియమించాడు. ఈ ప్రపంచానికి ఆయన ఒక ప్రభువుగా, రాజుగా ఏలబోతున్నాడు. ఆయన ప్రభు, ఈయన ప్రభువు. అందుకే సిలువలో ఉన్న దొంగ, ప్రభువా నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే ఆయనకి రాజ్యం ఉన్న సంగతి దొంగకు అర్థమైపోయింది. కాబట్టి రాజుల రాజు, ప్రభువుల ప్రభువు, రక్షకుడు, లోక రక్షకుడు, అటువంటి గొప్ప దేవుడు నీకు దొరకటం, నాకు దొరకటం దేవుడిచ్చిన మహాకృప. ఈరోజు అందరికీ ఈ ప్రభు గురించి చెప్పడానికే మనము ఎలాగూ ప్రచురం చేస్తున్నాం. ఒక గొర్రెల కాపరులు ఎలాగూ ప్రచురం చేసుకుంటున్నారో మనం కూడా ఇదిగో ప్రభు దగ్గరికి రండి అని పిలుస్తున్నాం. వాళ్ళు అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. ఇదిగో ప్రభు దగ్గరికి వచ్చి బాప్తీసాలు పొందుకోండి, దేవుని బిడ్డగా మారండి, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మీరు మారితే ఆ ప్రభు రక్షణలో మీరు ఉంటారని తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రభునందు పిల్లరా, ఈయన ప్రభువుల ప్రభువు, రాజుల రాజు, రక్షకుడు, నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు, జీవితాన్ని వెలిగించే దేవుడుగా ఉన్నాడు. కనుక ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న ప్రియమైన వారులారా, ఒకవేళ మీకు రక్షణ లేకపోతే ఇదే నీకు అనుకూల సమయం, ఇదే నీకు అనుకూల సమయం. ఆ రక్షకుడి దగ్గరికి రావచ్చు. నేను ఎంత మాత్రము త్రోసివేయను అనేవాడు. ఏంటంట? త్రోసివేయను, నెట్టివేయను. నెట్టివేసే అనుభవం ఉందా? ఉంది. లోకంలో కొన్ని గొప్ప ధనవంతుల ఇంటికి నువ్వు పోవాలంటే నీకు అనుమతి లేదు. పెద్ద కులం వాళ్ళు చిన్న కులం పోవడానికి అనుమతి లేదు. లేకపోతే పెద్ద గుడిలోకి చిన్న వ్యక్తి పోవడానికి అనుమతి లేదు. లేకపోతే మంత్రుల దగ్గరికి, రాజుల దగ్గరికి, లేకపోతే ప్రధానుల దగ్గరికి నువ్వు వెళ్ళడానికి అనుమతి లేదు. కానీ ప్రభు అంటున్నాడు, నా దగ్గరికి వచ్చే వారందరికీ నేను అనుమతిస్తాను. ప్రైజ్ లార్డ్. అందరికీ. అందుకే జ్ఞానులు వచ్చారు, వాళ్ళు ధనవంతులు, వస్తా బంగారం తెచ్చారు కదా. ఏమండి, వాళ్ళు గొప్పవారు, వాళ్ళకి అనుమతి ఇచ్చాడు. పేదవారు గొర్రెలు కాసుకుంటున్నారు, వీళ్ళకి అనుమతి ఇచ్చాడు. మరి ఎంతో మందికి ఆయన అనుమతి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రాత్రి అనుకూల సమయం పోనిచ్చుకోవద్దు. యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన కుమారుడిగా, కుమార్తెగా నువ్వు మారితే నీకు రక్షణ అనే వలయంలో నువ్వు ఉంటావు. ఎప్పుడైనా మనం నిద్రించినా ఏం భయపడాల్సిన పని లేదు, ప్రభు దగ్గర ఉంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైనా చనిపోయినా ఏం భయపడాల్సిన పని లేదు. యాక్సిడెంట్లో చచ్చిపోవచ్చు, లేకపోతే రోగాలతో చచ్చిపోవచ్చు, బాధలతో చచ్చిపోవచ్చు, సమస్యలతో చచ్చిపోవచ్చు, రకరకాలుగా ఏ రకంగా చనిపోయినా కానీ నువ్వు భయపడాల్సిన పని లేదు. నేను దేవుని రాజ్యంలో ఆయన దగ్గర ఉంటాననే ఒక నిరీక్షణ, నమ్మకం ఉంటుంది. ఒకవేళ నువ్వు అలాగూ నమ్ముకోకుండా, అలాగూ అంగీకరించకుండా ఆయన మాటను పెడచెవిని పెట్టి ఒకవేళ నువ్వు చనిపోతే నిత్య నరకం అనేది కూడా ఉందనేది గుర్తుపెట్టుకోండి. నిత్య నరకం అనేది ఉంది. అది ఆరను, అగ్ని ఆరదు, పురుగు చావదు అనేది కూడా ఉన్నదనే సంగతి గుర్తుపెట్టుకోండి. దానిలో యుగయుగాలు కాలిపోయే రోజులు కూడా రాబోతున్నాయనే సంగతి గుర్తుపెట్టుకోండి. కాబట్టి సమయం ఉండగానే రక్షకుడి దగ్గరికి ఒక గొర్రెల కాపురులాగా మనం కూడా ప్రభు దగ్గరికి వస్తే ప్రభు మనల్ని ప్రేమిస్తాడు, మనల్ని అంగీకరిస్తాడు, మన పాపాలు తీసేస్తాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 ఏముంది? 1:7 అదొకటి చదవండి, నేను ముగిస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచితే అన్యోన్య సహవాసం కలిగిన వారమై యేసు రక్తం, చూశారా, ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులు పరిచి, చూడండి, మా యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుందంట. ప్రతి పాపం తెలుసు మనకి, ఎన్ని పాపాలో తెలుసు మనకి, ఎన్ని చేశామో. ప్రతి పాపము నుండి మనము రక్షణ పొందబోతున్నాం. పాపాలు క్షమించే వాళ్ళు ఎవరైనా భూమి మీద ఉన్నారా? లేరండి. యేసుక్రీస్తు వారు నీ పాపాలు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీ పాపాలు క్షమించి నెక్స్ట్ చదవండి.
ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనక క్షమించి సమస్తమైన దుర్నీతి నుండి పవిత్రులుగా చేసి, తర్వాత ఒకవేళ నేను పాపం చేయలేదని నువ్వు చెప్పుకుంటే అబద్ధం ఆడుతున్నావు, గుర్తుపెట్టుకో. పాపం చేయలేదంటే అబద్ధం ఆడుతున్నావు, తప్పు లేదంటే అబద్ధం ఆడుతున్నావు, గుర్తుపెట్టుకో. మనల్ని మన పాపమును ఒప్పుకోవాలి, కప్పుకోకూడదు. ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు మనము ఆశీర్వదించబడతాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు ఈ ప్రాంతములో దీవించునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.